హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అయితే ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం గురించి ఈరోజు వీడియోలో ఒక మంచి విషయం మీకు తెలియచేయబోతున్నాను. సో ఈ వీడియోని తప్పకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి డివోషనల్ స్టోరీస్ అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయాల్సిన పనేమిటో ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిందే. అది ఈ కథ ద్వారా మనం తప్పకుండా ఈ వీడియోలో లక్ష్మీదేవి కోసం ఏం చేయాలో చూద్దాం. ఒక చిన్న పరిష్కారంతో లక్ష్మీదేవిని మన ఇంటికి ఎలా రప్పించుకోవాలో చూద్దాం. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తారు. అటువైపు వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం రాజుకి మంత్రికి చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చుకొని నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని రుద్రసేనునికి వరమిస్తాడు. వెంటనే రుద్రసేనుడు తమరు ఆపదలో ఉన్నారని కాపాడనే గాని ఏదో ఆశించి మాత్రం కాదు అని సమాధానమిస్తాడు. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతిశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేమిటంటే కొద్ది రోజుల క్రితం ఆమె కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సులో ఉంటాడు. ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డగా కూర్చో. నల్లని చీరను ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి ఎప్పుడూ రాకూడదు అని షరతు విధించు. వెంటనే అప్పుడు ఆమె ఈ వెలుగుని నేను భరించలేకపోతున్నాను, చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. అలాగే ఇంకొక ఆవిడ పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా నువ్వు అడ్డగించి లోపలికి వెళ్తే ఇంకెప్పుడు బయటికి రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె బయట చీకటిని నేను భరించలేను అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని ఆ మునీశ్వరుడు చెప్పిన విషయం ఈవిడికి గుర్తు వచ్చింది. వెంటనే శాంతిశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడమని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదు అని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరు దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరు దీపం పెడతారో వారందరి ఇంటికి నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. అందుకే ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో అంటే సాయంకాల సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాన్ని ప్రాప్తులవుతారు. సో మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేసి ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి స్టోరీతో మీ ముందు ఉంటాను.